హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వ, పచ్చి బఠానీతో చాలా టేస్టీగా ఉండే మసాలా పూరి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక చిన్న సైజ్ బంగాళదుంప ఉడకబెట్టుకొని తీసుకున్నామండి. తర్వాత ఒక చిన్న కప్ మటర్ అనమాట. అది కూడా ఉడకబెట్టుకొని తీసుకున్నాం. పచ్చి బఠానీలు రెండిటిని మిక్సీ జార్‌లోకి మార్చుకొని గ్రైండింగ్ అప్పుడు అవసరమైతే మాత్రమే 1, 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే నీళ్లు యాడ్ చేసుకోవాలండి. ఇంకా నీళ్లు ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొత్తిమీరొచ్చి కొంచెం ఆకు, కొంచెం కాడలు అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకోవటం వల్ల. దీన్ని గ్రైండింగ్ అప్పుడు అవసరమైతే మాత్రమే కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని 1, 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే యాడ్ చేసుకోవాలండి నీళ్ళు. యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్‌లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాం. దాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి వేసేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, ఒక చిటికెడు ధనియా పౌడర్, తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా చాట్ మసాలా, ఒక టీ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఈ మొత్తం మంచిగా కలుపుకుందామండి. మసాలా అంతా మంచిగా కలిసేటట్టుగా. ఒక కప్ వచ్చేసి సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకుందాము. అదే లావుగా ఉన్న రవ్వ అనుకోండి, పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఇందులో ఉన్న చెమ్మకి మనకి రవ్వ చక్కగా నానిపోతుందండి. ఇంక నీళ్ళనేది ఎక్కడా కూడా అసలు వేసుకోకూడదనమాట ఈ రెసిపీకి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తుందనమాట పూరి అనేది. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. రవ్వ నానుతుంది. సరిపోతుందండి 2 నిమిషాలు నానితే. 2 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ మనకి చక్కగా నానిపోయి ఉంటుందనమాట. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు కొంచెం వేసుకుందాం. 1:30 కప్ అయితే గోధుమ పిండి పట్టిందండి మొత్తంగా. ఇక్కడ ఒక కప్పు వేసుకున్నాము. వేసి మొత్తం మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకుందాము పిండి. పిండి కొంచెం పలుచనగా ఉందండి ఇంకాను. మనకి ఇంకొక అరకప్పు అయితే పిండి పట్టిందనమాట. అరకప్పు వేసుకుందామండి. ఇక్కడ నేను కప్పు ఫుల్‌గా పిండి తీసుకున్నాను. కానీ అరకప్పు పిండే సరిపోయిందనమాట. ఇంకా అరకప్పు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. నీళ్ళు యాడ్ చేయొద్దండి. ఇలా ప్రెస్ చేస్తే కలుపుకున్నామంటేనే మనకి పిండి చక్కగా కలుస్తుందనమాట. పిండి అస్సలు పలచన కాకుండా గట్టిగా కలుపుకుందాం. చూసారు కదా! మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇంత గట్టిగా ఉండాలనమాట పిండి. అప్పుడే మనకి చక్కగా మంచిగా పొంగుతాయనమాట పూరీలు. ఒక అర టేబుల్ స్పూన్ వచ్చి నూనె వేసుకుందాము. వేసి మొత్తం మంచిగా మళ్ళీ కలిపేసుకుందామండి. ఇంకా నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి పిండి. అలా వెంటనే చేసేసుకోవటమేను. ఈ పిండి చూసారు కదా! ఇది మిగిలిపోయిందనమాట. ఇంక దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్న పూరికి ఎంతైతే అవసరం ఉంటుందో అంత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి. ఇదొచ్చి మరీ పలచగా కాకుండా కొంచెం థిక్‌గా ఉంటేనే బావుంటుందనమాట పూరి. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని పూరిని రోల్ చేసుకుందామండి. అంతేనండి. దీన్ని మనం చిన్న సైజ్ మూత పెట్టి కట్ చేసుకుందాము. చక్కగా అన్నీ ఒకే రకంగా ఈవెన్‌గా వస్తాయన్నమాట.
అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందాము. పిల్లలకి స్కూల్‌కి లంచ్ బాక్స్‌లోకి కానివ్వండి, మనకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవెన్ డిన్నర్‌లోకి కానివ్వండి, ఈవెన్ స్నాక్‌లోకి కూడా చాలా బావుంటుందండి. సైడ్ డిష్ ఏమీ అవసరం లేదనమాట. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా చేసుకొని తీసుకెళ్ళొచ్చండి. ఇంకా కూరగాయలు ఏమి అవసరం లేదనమాట. 2 రోజుల వరకి పాడైపోకుండా ఉంటుంది. ఈ కట్ చేసుకున్న ఎక్స్‌ట్రా పిండంతా మనం పక్కన పెట్టుకొని మళ్ళీ పూరీలాగా చేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిన తర్వాత నూనె బాగా కాలి ఉండాలండి. కాగిన తర్వాత ఇప్పుడు వేసుకొని ఒక్కొక్కటిగా దానంతట అదే పైకొచ్చేస్తుందండి. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాం. చాలా క్విక్‌గా చేసుకోవచ్చనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. ఇక్కడ కారం వచ్చేసి మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము. తర్వాత ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నామండి. పచ్చిమిర్చి గనక కారంగా ఉందనుకోండి దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్కిప్ చేసుకోవద్దు. చూసారు కదా! చక్కగా పొంగిందనమాట. తీసేసుకుందాము. మీరు కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, స్టీమర్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. 2 పక్కలు చక్కగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. రవ్వనేది లావుగా ఉన్న రవ్వ అనుకోండి, మీరు దాన్ని మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోండి. చిరోటి రవ్వ అని వస్తుంది కదండీ! అది తీసుకున్నామనమాట మనం. ఫైన్‌గా ఉంటుంది అదైతేను. ఈ రెసిపీకి దాన్ని యూజ్ చేసుకుంటే బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా! పైన మంచి క్రిస్పీగా లోపల చూడండి చక్కగా గుల్ల గుల్లగా మంచిగా పొంగిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.